హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. ఈ వీడియోలో నేను దోమల్ని మిమ్మల్ని కుట్టకుండా, అలాగే డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్ లాంటి జ్వరాల బారిన పడకుండా మిమ్మల్ని కాపాడే 2 చిట్కాలతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు మొదటి చిట్కాను చూసేద్దాం. దీనికోసం ముందుగా 2 గుప్పుల వేపాకును తీసుకొని వాటర్ వేయకోకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని ఇందులో కొబ్బరి నూనె కానీ, లేకుంటే మనం దీపాలు పెట్టడానికి వాడే ఏ నూనె అయినా పర్వాలేదండి, ఆముదమైన పర్వాలేదు, అది కొద్దిగా తీసుకోవాలి ఆ గిన్నెలో. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న వేపాకు మిశ్రమాన్ని ఈ నూనె ఉంచిన గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నని మంట మీద ఆయిల్ని బాగా మరిగించుకోవాలండి. దీనిని స్టవ్ పైన పెట్టిన తర్వాత అప్పుడప్పుడు స్పూన్తో కలుపుతూ ఉండండి. అలాగే దీనిని హై ఫ్లేమ్లో గన పెడితే వేపాకు మాడిపోతుందండి. వేపాకులో ఉండే గుణాలు ఆయిల్కి పట్టవు. సో అందుకని చెప్పి లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఉడికించుకోండి. ఈ వీడియోలో నేను చూపించే 2 చిట్కాలను చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతో తయారు చేసుకోవచ్చండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నేను డైలీ యూస్ చేసే మీకు చెప్తున్నాను. వేపాకు కలర్ చేంజ్ అయిన తర్వాత చూస్తే మనకు అర్థం అయిపోతుందండి. ఆయిల్ మొత్తము గ్రీన్ కలర్ లేక్ చేంజ్ అయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఈ నూనెని కాటన్ క్లాత్తో వడగట్టుకోవాలండి. ఎందుకంటే కాటన్ క్లాత్తో అయితే ఆయిల్ నీట్గా ఉంటుంది, అలాగే మొత్తం ఆయిల్ని నీట్గా పిండేసుకోవచ్చండి. ఈ చిట్కాలతో నేను దోమలు పోతాయన్నానని చెప్పి డోర్స్ ఓపెన్ చేసుకోకూడదండి. 5:30 to 6 లోపు డోర్స్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ చిట్కాలు పాటిస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఒక పచ్చకర్పూరం ప్యాకెట్ తీసుకోవాలండి. దీనిని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మనం ముందుగా వడగట్టి పెట్టుకున్న వేపాకు ఆయిల్లో కొద్దిగా ఈ కర్పూరం పౌడర్ని వేసి ఇది ఆయిల్లో బాగా కలిసిపోయేటట్లు స్పూన్ తీసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ నూనెని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇది నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్న బాటిల్ అండి. దీంట్లోనే ఇప్పుడు తయారు చేసుకున్న ఆయిల్ కూడా స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్తో దీపాలు వెలిగించుకోవాలండి. నా దగ్గర 2 చిన్న మట్టి ప్రమిదలే ఉన్నాయి. నేను అందుకే వీటినే వాడుతున్నాను. నేను డైలీ యూజ్ చేసేవి వీటితోనే అండి. నేను మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఆయిల్ నింపుకుంటూ ఉంటాను. నేను డైలీ 2 దీపాలని హాల్లో వెలిగించుకుంటానండి. ఒకటి వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర, ఒకటి హాల్ ఎండింగ్ లో ఇంకొకటి వెలిగించుకుంటాను. మనలో చాలా మంది చేసే తప్పేంటంటే దీపాలు అనగానే రాత్రిపూట్ల మాత్రమే వెలిగించుకుంటామండి. కానీ మనకు జ్వరాలు తెచ్చే దోమలు మాత్రం మనని పగలే కుడతాయి. సో అందుకని కంపల్సరీగా పగలు ఇంట్లో వెలిగించుకోండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇప్పుడు 2వ టిప్ చూసేద్దాం. దీనికోసము ఒక ప్యాకెట్ పచ్చకర్పూరం తీసుకోవాలండి. అలాగే ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఈ పచ్చకర్పూరంలో నుంచి కొన్ని బిళ్ళలు వాటర్లో వేసేసుకోవాలి. ఈ వాటర్ గ్లాస్ని మనం పడుకునే మంచం కింద పెట్టుకోవాలండి. అలాగే ఈ పచ్చకర్పూరం పూర్తిగా కరిగిపోయే వరకు వాటర్ కూడా మార్చనవసరం లేదండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ టిప్ కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి.